హాయ్ జెంటిల్మెన్ లేడీస్, వెల్కమ్ టు జేఎస్బీ డైరీస్. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ షామీర్పేటలో ఉన్న డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే తీసుకొచ్చేసాను నేను. ఇక్కడ మనము 120+ యాక్టివిటీస్ చేయొచ్చు. మనం ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళు మనకు ఒక టోపీ అండ్ పొట్టకు ఒక తాడు కట్టిస్తారనమాట. ఇది చూసినప్పుడు అయితే నాకు బొగ్గు గనిలో పనిచేయడం లెక్కనే అనిపించింది. ఏదో ఇప్పుడు అండర్ గ్రౌండ్కి పోయి బొగ్గు దూకొని వస్తారు చూసినా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. అదంతా పక్కకు పెడితే ఇట్లాంటి యాక్టివిటీ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదు. అండ్ ఇది పోయేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా నేనైతే. బయట చూడడానికి నార్మల్గా ఉన్నా కానీ లోపల మాత్రం ఈ హెల్మెట్ ఏంటి, ఈ తాడేంది, ఇది తెగిపోతే నా పరిస్థితి ఏంది ఏమో ఇన్ని తిరిగిన నా మైండ్లో ఆ టైంలో. మొత్తానికైతే కొంచెం దూరం పోగానే ఓకే అమ్మయ్య బాగానే వెళ్ళొచ్చలేదు, నా బరువు ఆపుతుందని కాన్ఫిడెన్స్ వచ్చి అట్లా చేతులు గాల్లో లేసి ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో అలా ఒక 500 మీటర్స్ అక్కడి నుంచి జర్రన జారుకుంటే రాగానే ఇక్కడ ఒకళ్ళు కూర్చొని మనం ఆపుతారు, మనం పోయి దేనికి గుద్దుకోకుండా. ఇక్కడ దిగి మనకు ఒక ట్రాక్టర్ వస్తుంది, దాంట్లో ఎక్కి కూర్చుంటే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడ దింపేస్తారనమాట. ఓకే సెకండ్ అండి. అట్లా అది అయిపోగానే ఆ టోపీ ఆ తాడు అట్లనే కట్టుకొని ఇక్కడ మనకి టైర్లు ఉంటాయి, నిచ్చెన లాగా రాడ్లు ఉంటాయి. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా ఒక అన్న ఎక్కుతున్నాడు అట్లుంటుంది. తర్వాత మనకి తాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, అవన్నీ ఎక్కాలా. సో ఈ టైర్లు ఎక్కడానికే నాలో ఉన్న ఎనర్జీ అంతా పెట్టి ఎక్కాల్సి వచ్చింది. మళ్ళీ మధ్యలో దిగిపోతే ఎక్కడ ఇజ్జత్ పోదు అని చెప్పి కష్టపడి పైకి ఎక్కిన. అక్కడి నుంచి జమ్మని జంప్ చేసి డైరెక్ట్ కిందికే దిగుతాము. అమ్మయ్య ఇది ఒకటైతే అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆ టైర్లు ఎక్కడానికే సగం ఎనర్జీ అంతా అయిపోయింది. సగం కాదు, మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. ఇదైతే ఇక ఇంత కూడా ఎక్కడానికి రావట్లేదు, ఉన్న ఎనర్జీ సరిపోవట్లేదు. సో ఇవన్నీ ఒక్కసారి చేయాలంటే అమ్మో అది అయ్యే పని కాదు, నాతోనైతే కాని పని. ఇక మొత్తానికి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సువరాధీరా అనుకుంటే ఇది ఎక్కిన. ఇది ఎక్కుతున్నా చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, ఏడబడితే ఆడ నొస్తున్నాయి. ఇక నాతోని కాదని చెప్పి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే ఇంత స్పీడ్ ఎక్కుతున్నా. ఇక అక్కడ ఎంత స్లోగా ఎక్కినో మీరే అర్థం చేసుకోండి. అమ్మయ్య మొత్తానికి ఇది కూడా అయిపోయింది, నాలో ఉన్న ఎనర్జీ కూడా అయిపోయింది. అమ్మ ఫీలింగ్ చూడండి, సరిపోయిందండి. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్ది. ఇంత అలసిపోయినా కూడా పట్టువదలని విక్రమార్కుడులా ఇంకా చేద్దామని నేను పోయినా. ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇది ఎట్లా అంటే ఫస్ట్ లెవెల్ కొంచెం ఈజీగా ఉంటుంది, సెకండ్ లెవెల్ కొంచెం కష్టంగా ఉంటుంది, థర్డ్ లెవెల్ ఇంకా కష్టంగా ఉంటుంది. మొత్తానికైతే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ లెవెల్కి అయితే వెళ్ళిపోయినా. సో ఫస్ట్ లెవెల్ ఒకటే దగ్గర కష్టంగా ఉంటుంది, మిగతాదంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇక చాలామంది ఫస్ట్ లెవెల్ కానీ డ్రాప్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే టైం సరిపోదు. ఇప్పుడు 2-3 యాక్టివిటీస్ చేసేసరికి మొత్తం టైం అయిపోతుంది. మనం తీసుకున్న 6 యాక్టివిటీస్ అయినా కూడా 3 చేసేసరికి టైం అయిపోతుంది. మిగతా దగ్గర పోయి చేయలేము, ఎందుకంటే క్యూ ఉంటుంది, చాలామంది వస్తున్నారు, క్యూ ఉంటుంది. సో మనం ఆ లైన్లో నిల్చొని ఆ గేమ్ ఆడి యాక్టివిటీ చేసి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం టైం అయిపోతుంది. సో ఇంక ఇట్లా ఆచి తూచి అడుగేసుకుంటూ మెల్లగా పోతున్నా. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ముందు వాళ్ళు పోతేనే మనం పోస్తుంది, వాళ్ళు ఆగిపోయారంటే మనం కూడా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే పైన మనకి రాడ్ కనెక్ట్ చేసి ఉంటారు కింద పడకుండా. సో ఇంక అట్లా ముందు ఆగిపోతే మనం కూడా వెనకాలంతా ఆగిపోవాలి. సో ఒక్కసారి వెళ్ళినామంటే ఇక కథం అక్కడ ఇరుక్కుపోయినట్టే. సో ఇంక అట్లా మెల్లగా చేసుకుంటా మొత్తానికైతే ఇది కూడా అయిపోగొట్టినాము. ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ ఆబ్స్టాకిల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయాలంటే బాగా ఫిట్గా ఉండాలి, రోజు ఎక్సర్సైజ్ చేస్తుండాలి. అట్లాంటి వాళ్ళైతే దన్నదన ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఆ సాఫ్ట్వేర్ జీవితాలు కింద పొట్ట ఉంటుంది, సగం దాటడానికి ఆ పొట్ట అడ్డు వస్తుంటుంది. కానీ ఏదో చేయాలి కాబట్టి ఇంకా కష్టపడి కొంచెమన్నా కొవ్వు కరిగిద్దామని చెప్పి మొత్తానికైతే చేసేసిన. ఇవన్నీ దాటుకుంటే వెళ్ళిపోయినా. కానీ ఇంకా లెవెల్ 3కి వెళ్ళలేదు, అప్పటికే టైం అయిపోయింది. సో తర్వాత ఏంటంటే మనం ఇంకా ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనం స్విమ్మింగ్ పూల్లో కూడా కొంచెం ఇదంతా ఎక్సర్సైజ్ చేసినాం కదా, కొంచెం రిఫ్రెషింగ్ కోసం స్విమ్మింగ్ పూల్లో కూడా పోదామని చెప్పి అక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం. అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే ఇవన్నీ చేసేసరికి చాలా అలసిపోయినాం. సో ఈ ఒక్కసారి కొంచెం ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేసి టైం మంచిగా స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంకా పెద్దగా వీడియో కూడా తీయలేదు. సో ఇక తీసినంత వరకు మీకు చూపించి పెట్టినా కదా. సో మీరు కూడా ఎప్పుడన్నా మంచిగా ఎండాకాలంలో పోతే బెస్ట్, ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడికే ఎండ్ చేస్తున్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నా. బాయ్ బాయ్.